నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మన ముందున్నారు మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. రైట్, రీసెంట్ టైమ్స్లో కవిత గారు ఎప్పుడైతే అమెరికా నుంచి రాగానే ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక సెన్సేషన్ అయింది. అవును. దాని తర్వాత చాలా మంది ఏమంటున్నారంటే కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది, ఇంకొంతమంది ఏమంటున్నారంటే కవిత కాంగ్రెస్లోకి వెళ్ళిపోతుంది, మరికొంతమంది ఏమంటున్నారంటే కవితకి టీడీపీ పార్టీ పగ్గాలు అప్పచెబుతున్నారని ఈ విధమైన రూమర్స్ వార్తలు వస్తున్నాయి. సో దీని మీద మీరు ఎలాంటి విశ్లేషిస్తారు? అవునండి, రీసెంట్గా ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. నిజంగా కవిత గారు తన తండ్రికి లెటర్ రాయటం, అది బయటపడటం, ఇవన్నీ దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. అసలు మొదట కవిత గారు లెటర్ రాయటం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఓకే. ఎందుకంటే కవిత గారు ఒక ఉత్తరం రాసింది ఎవరికి? తన సొంత తండ్రికి. ఇక్కడ మనం రాజకీయాలను కాసేపు పక్కన పెట్టుకుంటే, రాయకూడదు అంటారా? రాజకీయాలను కాసేపు పక్కన పెడదాం. ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉందా? వాళ్ళ మధ్య అంత గ్యాప్ ఎందుకు ఉంది అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. ఒక ఆడపిల్ల తన తండ్రి దగ్గర, తన కన్న తండ్రిదే కదా ఆయన, తన కన్న తండ్రి దగ్గరికి వెళ్ళి తనకు ఏదైనా బాధ ఉంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉందంటే, అంటే కలవలేని పరిస్థితి ఉంది, ఆయన దగ్గరికి ఏమైనా ఎలా చేయట్లేదు, అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటే అది నిజంగా ఆమె బ్యాడ్ పరిస్థితిలో ఉన్నట్టే లెక్క. తర్వాత ఆమె చెప్పింది తన తండ్రి కేసీఆర్ గారు చాలా మంచివారు, కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి కొన్ని అని చెప్తుంది. ఆ దయ్యాలు ఎవరు? కేటీఆర్ గారా, సంతోష్ గారా, హరీష్ రావు గారా? ఆమె ఎవరో బహిరంగంగా చెప్పాలి. ఈమె మాట అన్న తర్వాత కేటీఆర్ గారిని ఆమెను బహిరంగంగా కూడా ఇన్సల్ట్ చేశారు. ఎలా అంటే, ఆమె కూడా ఒక కార్యకర్త వంటిదే, ఆమె వచ్చేసి కేసీఆర్ని కలుసుకొని చెప్పాలి, కలుసుకోవడానికి వీలు లేకపోతే ఏం చేయాలంటప్పుడు ఆయన ఏమన్నారంటే, అక్కడ ఆఫీస్ బేరర్స్ ఉంటారు, ఆఫీస్ బేరర్స్కి చెప్పి వెళ్ళాలి. అంటే ఆమె స్థాయిని ఎంత తగ్గించేసే ప్రయత్నం చేశారంటే, సాక్షాత్ కేసీఆర్ గారి కుమార్తె వచ్చేసి ఆఫీస్ బేరర్స్కి తన సమస్య చెప్పుకొని వెళ్ళిపోవాలట. దానికంటే ఇంక ఇన్సల్ట్ ఇంకోటి ఉంటుందా? అతను చాలా అవమానించాడు కవితని, అది వాస్తవం. ఓకే. ఇక్కడ మనం గమనించుకుంటూ వస్తే సాధారణంగా తెలంగాణలో ఎలా ఉంటుందంటే, ఈ యొక్క ఆడపిల్లని తక్కువ చేసి చూస్తారు, మగపిల్లవాడిని ఎక్కువగా చూస్తారు. అది తెలంగాణలో మనం కొన్ని చోట్ల గమనిస్తే మగపిల్లవాడినేమో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటారు, ఆడపిల్లనేమో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుంటారు. చాలా చోట్ల గమనించడం జరిగింది, హైదరాబాద్లో కానీ తెలంగాణలో జరుగుతుంటుంది. అదే వివక్షత కేసీఆర్ గారు మన కూతురైనటువంటి కవిత మీద చూపించాడా అనే సందేహం కూడా అందరికి కలుగుతుంది. ఆమె ఒక ఆడపిల్ల కాబట్టి ఆమె మీద వివక్షత ఉందా? ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ కనిపిస్తున్నది స్పష్టంగా. ఇక్కడ మనం గమనిస్తే కేసీఆర్ గారు, కవిత వీళ్ళిద్దరు కూడా కంపేర్ చేసుకుంటే కవిత గారికి ఎక్కువ అనుభవం ఉంది. కవిత గారు ఈ యొక్క తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా ఆమె ఉద్యమంలో ఉండి తనకు చాదేంత వరకు అన్ని విషయాల్లో కూడా తెలంగాణ కోసం పోరాడారు. ఆ సమయంలో కేటీఆర్ గారు ఇక్కడ లేరు. అంటే ఒకటి సార్, యాక్చువల్గా ఇప్పుడు కవిత గారు పార్టీ పెడితే తెలంగాణలో నడిపించేంత కెపాసిటీ కేపబిలిటీ కవిత గారికి ఉంది. ఒకవేళ ఉన్నా సరే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శ్రేణులు ఆమెకు సపోర్ట్ చేస్తారా? చేస్తారు. కవిత గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వర్గం ఉన్నారు సపోర్టర్స్. తెలంగాణలో ఒక ప్రత్యేక వర్గం ఆమెకు సపోర్టర్స్ ఉన్నారు. ఆమెకు ఒక వర్గం ఓటు ఖచ్చితంగా కవిత గారికి వేస్తారు. ఇక్కడ మనం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు కదా. ఎమ్మెల్యే గెలవడం ఆమె బాధ అదే. ఆమె మొదటి నుంచి వివక్షతకు గురవుతున్నది. తాను ఎలక్షన్లో గెలిచే ప్రయత్నం ఎవరు చేయలేదు, కావాలనే ఓడించారు. ఎంపీ ఎలక్షన్లో కూడా తను ఓడించారు అన్న తీవ్రమైన ఆరోపణలు కూడా చేస్తున్నది. నిజామాబాద్ మీద నిలబడి ఓడించారు, పార్టీ శ్రేణిలో ఓడించారని ఆమె చెప్తున్నది. ఆమె బహిరంగంగానే చెప్తున్నది కదా ఈ విషయము. ఇక్కడ కూడా గమనించినట్టయితే మొదటి నుంచి కూడా కవిత గారికి సోనియా గాంధీ గారు, ఈ యొక్క ప్రియాంక గాంధీ గారు వాళ్ళతో ఒక మంచి గుడ్ రిలేషన్ ఉంది ఆమెకి. ఎందుకంటే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఉద్యమ సమయంలో, తెలంగాణ కనుక ఇస్తే మేము వెంటనే మా పార్టీ ఉండదు, మా పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేస్తాం, మేము అలాగే కొనసాగుతాం అని ఆయన స్పష్టంగా చెప్పాడు. చెప్పినటువంటి ఆయన మాట నిలుపుకోవాలి. ఈ యొక్క సోనియా గాంధీ సాక్షాత్తు తెలంగాణ ఇవ్వటం జరిగింది, అది వాస్తవం, అందరికీ తెలిసినటువంటి సత్యం అది. మరి ఇచ్చిన తర్వాత ఈయన తన టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో కలపాలి కదా, మరి ఎందుకు కలపలేదు? అది ఆయన చేసినటువంటి పని కూడా కవిత గారు మొదలైనటువంటి ఒక వర్గం వాళ్ళకి నచ్చలేదు మొదటి నుంచి కూడా.
వాళ్ళు ఏమనుకున్నారంటే కాంగ్రెస్లో కలుపుతారు, సో వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి గౌరవం కలుగుతుందని అనుకున్నారు. కానీ ఈయన కాంగ్రెస్ పార్టీలో కలపబట్టి అప్పటి నుంచి కూడా కవిత గారు అసంతృప్తిగానే ఉన్నారు. దానితో సపరేట్గా ఉండేసి ఈయన అప్పటి నుంచి కూడా ఇంకా సోనియా గాంధీ గారు విమర్శించడం, సోనియా గాంధీ పట్ల ఈ యొక్క విమర్శనాక్షత పెరిగే కొద్దీ కూడా ఈ కవిత గారు లాంటి వాళ్ళు కూడా అసంతృప్తిలో అయ్యారు, చాలా బాధపడ్డారు. ఇదేంటి ఇలా జరుగుతుంది, తాను చెప్పడానికి ప్రయత్నించినా కూడా అవన్నీ కూడా అమలు జరగలేదు. తర్వాత కూడా గమనిస్తే అప్పటికి కూడా ఒక స్వచ్ఛంద సంస్థల వంటి కూడా పెట్టుకొని జాగృతి, తెలంగాణ జాగృతి, ఇట్లా మహిళా సంస్థలు కూడా పెట్టుకొని ఆమె చక్కగా తన తెలంగాణ జాగృతి ఆమె చేస్తున్నారు. తర్వాత కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క కేసీఆర్ గారు ఎక్కడో అమెరికాలో, వాళ్ళ కొడుకు అబ్రాడ్లో ఉన్నాడు, ఇక్కడ లేడు. కానీ వాళ్ళ కుమారుడు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చేసి పార్టీలో ఆయనకు చేర్చుకొని ఆయనకు సముచితమైనటువంటి పదవి ఇచ్చారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఒక మంచి పోస్ట్లో ఉన్నారు. అలాగే హరీష్ రావు గారు ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంలోనే సంతోష్ రావు గారు ఈయన కూడా వచ్చి చేరటం జరిగింది. వీళ్ళందరూ వచ్చారు. తర్వాత కాలంలో కూడా ఈ యొక్క ప్రచార క్రమంలో వాళ్ళు విపరీతంగా అవినీతి చేశారు, ఆస్తులు సంపాదించారు అనేటువంటిది కూడా బహిరంగ సత్యం. అది వాస్తవానికి తెలంగాణ రావడం వల్ల తెలంగాణకి చాలా నష్టం కూడా జరిగింది. ఎందుకంటే తెలంగాణలో డెవలప్మెంట్ కూడా ఎటువంటి అనుకున్న స్థాయిలో ఫండ్స్ రాలేదు. కవిత గారికి మొదటి నుంచి కూడా తీవ్రంగా అవమానం చేస్తూనే ఉన్నారు. అది ఎలాగంటే ఆమె మొదటి దఫాలోనే తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచి చెప్తున్నారు, ఒక పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి ఆమె యొక్క ప్రామిస్ పసుపు రైతులో చేయడం జరిగింది. ఆమె అప్పటి నుంచి కూడా ప్రయత్నిస్తుంటే ఆమె డిమాండ్ని ఎవరు పట్టించుకోలేదు. ఈవెన్ కేసీఆర్ గారు కూడా అమలు చేయలేదు. ఒక చిన్న కోరిక, అది చిన్న కోరిక కూడా ఆమె వల్ల కాలేదు. మొదటి దఫా 5 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. మళ్ళీ రెండోసారి గెలిచారు కేసీఆర్, రెండోసారి కూడా 10 సంవత్సరాలు గెలిచారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి తలుచుకుంటే ఒక పసుపు బోర్డు పెట్టడం ఎంతసేపు, అవును, మరి అది ఆయన పెట్టలేదు. 2 దఫాలు కూడా అయినా కానీ అది అవ్వలేదు. అంటే ఈ యొక్క కవిత గారు అనేక సందర్భాల్లో కూడా ఆమె తన తండ్రి తన కోరికలు తీర్చట్లేదు, ఆమె రాజకీయంగా ఎదగటం ఇష్టం లేదు అనేటువంటి భావన కూడా ఆమెకు ఉంది. అవును, ఈవెన్ 2 సార్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు బీజేపీ వాళ్ళు పెట్టారు. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ పసుపు బోర్డు పెట్టడం జరిగింది, ఈయన బండి సంజయ్ గారి యొక్క సపోర్ట్. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది అనే టాక్ నడుస్తుంది, ఇంకోటి టీడీపీ పార్టీ పగ్గాలు అప్పచెప్తున్నా అని చెప్తుంది. రెండిట్లో ఏం జరగబోతుందంట? మొదట కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవం. తాను ఒక 6 ఎమ్మెల్యేలు తీసుకొస్తాను, ఒక మినిస్టర్ పదవి ఇవ్వాలి అని కోవటం జరిగింది. వెంటనే రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంతమంది నాయకులు కూడా అబ్జెక్షన్ చేశారు. ఇప్పుడు వస్తే మన పార్టీకి చాలా విఘాతం కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆమె మీద ఇప్పుడు ఒక కేసు బుక్ అయ్యి ఉన్నది. కేసు బుక్ అయ్యి ఆమె ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు, బయట బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ఆమె చేసిన ప్రధాన ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క బీజేపీ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నది, తనకు చెప్పారని చెప్పింది. అది వాస్తవం కూడా ఉంది అందులో. ఎందుకంటే పోయినసారి లక్ష్యంలో మనం గమనించినట్లయితే ఒక స్థాయిలో కాంగ్రెస్ చాలా డౌన్లో ఉండేది. ఈ యొక్క బీజేపీ పార్టీ విపరీతంగా హైక్ వచ్చేసి ఇక బండి సంజయ్ లాంటి వాళ్ళు, ఇక వాళ్ళ లీడర్స్ కూడా చాలా ఊపుగా ప్రచారం కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంలో కవిత గారిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి విషయం కూడా చాలా ప్రచారం అయింది. కానీ అప్పుడు ఈయన కేసీఆర్ గారు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మాట్లాడారు. ఆయన చేసినటువంటి సంప్రదింపుల ద్వారా బీజేపీ పార్టీలో అనేక మార్పులు చేశారు. ఆయన చెప్పబట్టే బీజేపీలో అనేక సంస్థాగత మార్పులు చేయడం జరిగింది. అధ్యక్షుడిని మార్చడం, ఇంకా కొన్ని పోస్టులు మార్చడం జరిగింది. ఇదంతా కేసీఆర్ గారు చేసిన డిమాండ్ వల్ల జరిగింది అనేటువంటిది ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తున్న విషయం అది. ఓకే, అందుకే అతను మొదట కవిత గారు కూడా అరెస్ట్ చేయబడడానికి కారణం కూడా అదే. ఆ విషయం తర్వాత మోడీ గారు కూడా చెప్పారు, కేసీఆర్ గారు మమ్మల్ని కలిశారు, మా దాంట్లో కలుద్దాం అనుకున్నారు, కానీ మేము ఒప్పుకోలేదు. ఎందుకంటే తన తర్వాత తన కుమారుని కేటీఆర్కి పగ్గాలు అప్పగించాలని చెప్పారు. కానీ నేను ఇదేమైనా వంశపారంపర్య ఇదేమైనా రాజ్యమా, కింగ్డమ్మా, వంశపారంపర్యం ఇచ్చుకోవడం రావడానికి అని నేను అన్నానని స్వయంగా మోడీ గారు తర్వాత ఒక సభలో చెప్పారు. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రూఫ్స్. రైట్, ఇవన్నీ కూడా చూసినటువంటి కవిత గారు తాను తీవ్రమైనటువంటి అణచివేతకు గురయ్యేటువంటి బాధలో ఉంది. ఆమె ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళని సపోర్ట్ చేసిందో, ఇంకొకటి ఏంటంటే ఈ లోకల్ పార్టీస్ అనేటువంటి ఎక్కువ కాలం మనుగడ సాధించడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితేనేమి, మన ఇప్పుడు టీఆర్ఎస్ లేక బీఆర్ఎస్, ఇవైతేనేమి డిఎంకే, ఇవన్నీ లోకల్ పార్టీస్, కేవలం స్థానిక రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. మరి జాతీయ స్థాయిలో మనుగడ సాధించాలంటే ఖచ్చితంగా ఒక నేషనల్ పార్టీతో వాళ్ళు ఒప్పందంగానే ఏదో అగ్రిమెంట్ గానే ఉండాలి, ఒప్పందం ఉండాలి. అందుకే ఏదో కాంగ్రెస్తో ఉండాలి, బీజేపీతో ఉండాలి.
అందుకే కేసీఆర్ గారు బీజేపీతో కనుక కలిస్తే ఆయన కూడా హిందూ మత సిద్ధాంతాల మీద ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి బాగుంటుందని అనుకున్నాడు, కానీ అది కుదరలేదు. ఓకే. ఇప్పుడు కవిత గారేమో కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాలి, ఎందుకంటే మొదటి నుంచి ఆమె కాంగ్రెస్ అనుకూలంగానే ఉంది. ఆమె తను రాగానే అనుకోగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే అప్పుడు చెప్పడం జరుగుతుంది. ఆమె ఇప్పుడు వస్తే ఆమె ఆల్రెడీ బెయిల్ మీద ఉంది, తద్వారా తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని చెప్పేసి వాళ్ళు ఆపడం జరిగింది. మరి ఇప్పుడు ఆమెకు ఉన్నటువంటి వేరే ఆప్షన్ ఏంటంటే సపరేట్ పార్టీ పెట్టడం. సపరేట్ పార్టీ కనుక పెట్టినట్టయితే ఆమె అందరూ చేసిన పనే అది. ఇప్పుడు చిరంజీవి గారు ఒకప్పుడు పార్టీ పెట్టారు, మళ్ళీ ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపారు. ఇవన్నీ చిన్న చిన్న నదులను వెళ్ళి సముద్రంలోనే కలుస్తుంటాయి. అదేవిధంగా విజయశాంతి గారు ఒక పార్టీ పెట్టారు, ఆమె కొంతకాలం రన్ చేసి మళ్ళీ ఆమె కూడా పోయి వేరే పార్టీలో, జాతీయ పార్టీలో, ఇతర పార్టీలో కలుస్తూనే ఉంటాయి. సో అందుకని ఇప్పుడు కవిత గారి ఉద్దేశం ఏంటంటే తను సొంతగా ఒక పార్టీ పెట్టాలి, పెట్టి దాన్ని రన్ చేయడం ద్వారా కొంత ఓట్ బ్యాంక్ సాధించడం ద్వారా ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కూడా వచ్చే ఉన్నాయి, వాటిలో కూడా కొంత పట్టుదల చూపించినట్లయితే తద్వారా తన బలం నిరూపించుకోవాలి. ఈమెకి ఎక్కువ ఆదర్శం ఎవరంటే షర్మిల గారు. షర్మిల గారు ఎలా అయితే అన్న వదిలిన బాణంలాగా బయటకు వచ్చేసి ఆమె పార్టీ పెట్టి తిరిగిందో, ఈమె కూడా మరో అన్న వదిలిన బాణం. ఓకే. ఇప్పుడు అలాగే తయారవుతుంది. ఈమె కూడా ఒక పార్టీ పెట్టేసి, కానీ షర్మిల గారికి ఈమెకు చాలా డిఫరెన్స్ ఉంది. షర్మిల గారి కంటే కవిత గారికి పట్టుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో. సో ఈమె ఖచ్చితంగా ఇక పాదయాత్ర చేయాలి, పాదయాత్ర చేసి మళ్ళీ ఆమె ఓటు బ్యాంక్ పెంచుకొని కొంత శాతం ఓటు బ్యాంకులో సంపాదించుకుంటే ఖచ్చితంగా ఆమె ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు. అది వాళ్ళకి ఇప్పుడు అవసరం కూడా. ఈలోపు బీజేపీ పార్టీలోకి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కలిసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా రెండు వర్గాలకు చీలే అవకాశం మటుకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇదైతే కేసీఆర్ గారు ఆల్రెడీ ఆయనకి దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే సాక్షాత్ కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కాళేశ్వరం కమిషన్ గురించి ఆయన మీద ఎంక్వైరీ చేశారు. అది మొదట ఎటువంటిది అని చెప్పలేదు, కానీ దాన్ని పెంచడం జరిగింది. దాని యొక్క డ్యూరేషన్ పెంచడం ద్వారా ప్రత్యేకంగా కేసీఆర్ గారికి నోటీసులు పంపించి ఇప్పుడు ఈ జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది ఆయన మీద ఎంక్వైరీ, ఆయన యొక్క ఒపీనియన్ చెప్పడం. ఇదంతా కూడా జరిగి కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఇవన్నీ తప్పించుకోవాలంటే ఖచ్చితంగా జాతీయ పార్టీలోకి వెళ్ళాలి. ఈ యొక్క జూన్ నెలలో మహా విస్ఫోటనాలు రాజకీయాల్లో సంభవిస్తే తెలంగాణలో అంతా కూడా మనం చూడబోతున్నాం. ఏదేమైనా ప్రత్యేక పార్టీ కూడా పెట్టి తీరుతుంది అనేది వాస్తవం. ఆమె టీడీపీలో కన్నా చేరితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వినాలి. ఆమె పూర్తి స్వతంత్రత అనేది ఉండకపోవచ్చు. ఆమె వీలైతే చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా ఉంటేనే ప్రత్యేక పార్టీ పెడుతుంది, దానికి అన్ని సిద్ధం కూడా చేసుకున్నారు అనేటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఇవి కొన్ని రోజుల్లో కూడా బహిరంగంగా కూడా అందరికీ తెలుస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.